మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి చాలా సంతోషం మీరందరూ కూడా మరి ఉదయకాల సమయంలో ప్రేయర్లో వస్తున్నారు. హల్లెలూయా. నిన్నటి దినంన మనము స్తుతి అంటే ఏంది, ఎలా స్తుతించాలి అనేది మనము చూసినాం. హల్లెలూయా. ఈరోజు పాఠ్యాంశంలో ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, మనమే ఎందుకు స్తుతించాలి అనే విషయాలు మనం కొద్దిసేపు చూద్దాం. దీని మీద కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ వస్తుంది తర్వాత మార్నింగ్ ఎగ్జామ్ రాసేసేయండి. రైట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్నటి దినం నా వాక్యం ఒక్కసారి వెరీ షార్ట్ కట్లో ఒకసారి మనం వెనకకి వెళ్ళి చూస్తే, మనము దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన ఆరాధన చేయడానికి మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన నోరు తెరవాలి. ఎందుకంటే నోటి ద్వారానే ప్రభుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా. నోటి ద్వారా ఏం చేయాలి అంటే, స్తుతి అంటేనే పొగడటం అన్నమాట. దేవుణ్ణి పొగడటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన జీవన శైలి ఉండాలి, లైఫ్ స్టైల్ ఉండాలి. అది ఏం చేస్తుందంటే లైఫ్లో ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. దావీదు కీర్తన గ్రంథం మనకు దేవుడు ఎందుకు ఇచ్చిండంటే, దావీదు భక్తుడు దేవుని ఎలా స్తుతించిండో ఆ కీర్తన గ్రంథంలో కూడా చాలా మాటలు ఉంటాయి. ఒక్కొక్క మాట చాలా కోటి రూపాయలతోటి ఉంటుంది. ఆ మాటలు చదివి కూడా మనము ప్రభువుని స్తుతించవచ్చు. హల్లెలూయా. ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి అని అంటే, పాత నిబంధన ప్రజలు వారు శరీరపరంగానే ఉండేవాళ్ళు. నూతన నిబంధన ప్రజలు ఆత్మపరంగా ఉన్నారు. పాత నిబంధనలో ఎలా ఉండేదంటే, దేవుని ఒక ఆత్మ ఫుల్గా వాళ్ళ లోపల రాలేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కొత్త నిబంధనలు ఏమైందంటే, యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించటం బట్టి, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిండు అని చెప్పి జస్ట్ మనం అంగీకరించటం బట్టి ఏమైపోయిందంటే, ఆ దేవుని ఒక ఆత్మ ఫుల్గా నీ మీదకి వచ్చింది. నీ లోపల ఉన్నాడు అనమాట దేవుని ఒక ఆత్మ. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరి మీద కూడా ఉంటుంది. ఇది నా మాటలు కాదు, ఇది బైబిల్లో ఉన్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18లో యేసు ప్రభు వారు చెప్తారు, నేను మీ కొరకు తండ్రిని వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీతో పాటు ఉండటానికి ఆదరణకర్తను పంపిస్తాను. తండ్రి నా నామంలో ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన సత్యమైన ఆత్మ, లోకమైనని గ్రహించదు, మీరు అతన్ని గ్రహిస్తారు. అతడు మిమ్మల్ని సర్వసత్యంలో తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు. ఇంకేమన్నా అంటే, మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ యొద్దకు వత్తును అన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన మనం చూస్తే హెజ్కేల్ గ్రంథంలో, తర్వాత సమూయేలు గ్రంథంలో ఏముంటుందంటే, యెహోవా దేవుడు చెప్తాడు, నేను నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, నా ఆజ్ఞలు గైకొనేటట్టు చేస్తా. ఎప్పుడైతే నా ఆత్మ మీ మీదకి వస్తుందో మీరు నూతన స్వభావం, నూతన మనిషిగా మీరు మారిపోతారని మరి యెహోవా దేవుడు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మనము చాలా అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం అంటే, మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. జస్ట్ ఓన్లీ యేసు ప్రభుని అంగీకరించటం బట్టి మనలో ఆ దేవుని ఒక ఆత్మ ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. మనకు దేవుడు అన్నీ కూడా ఇచ్చేసిండు అనమాట. మనం స్తుతించటం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే పొందుకోవాలో అది పొందుకుంటూ ఉంటాం. రేపటి దినంన స్తుతించటం వల్ల ఏం జరుగుతుంది, స్తుతించటం వల్ల బెనిఫిట్స్ ఏందో మనము చూద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యంలో మనం చూస్తే ఎందుకు మనం స్తుతించాలంటే, దేవుడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనంలో ఈ మాట ఉంటుంది, మనము మన పోలిక చెప్పున నరుని చేద్దాం. అయితే దేవుడు మన పోలికల్లో చేసుకుంటే మనకేం లాభం బ్రదర్? చేసిండు, అయిపోయింది. అయితే ఏంది? దేవుడు ఎట్లయితే ఉండేవాడో, దేవునికి ఎంత పవర్ ఉండేనో
ఆదాము అవ్వకు కూడా అంతే పవర్ ఉండే. అయితే వీళ్ళు ఏం చేసినారు అంటే దేవుని మాటను ధిక్కరించి వాళ్ళకున్న అధికారాన్ని, వాళ్ళకున్న సౌలభ్యతని, వాళ్ళకున్న పవర్ని ఏం చేసిరంటే సైతానికి ఇచ్చేసారు. హల్లెలూయా. దేవునితో ఏమైపోయిందంటే బంధం అనేది తెగిపోయింది. అయితే యేసుప్రభు వారు రెండో ఆదంగా ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి మళ్ళీ దేవునితో మళ్ళీ మనకు ఆ స్వభావాన్ని మళ్ళీ తెచ్చిచ్చాడు. యేసుప్రభు వారు చేసిన త్యాగము చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన మన కొరకు చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు మనం కూడా చనిపోయినాం. ఆయన లేచినప్పుడు మనం కూడా లేచినాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎప్పుడైతే ఆదాము అనే వ్యక్తి చనిపోయిండో, ఆదాము అనే వ్యక్తి ఆ పండు ఏదైతే తిన్నాడో, పాపంలో పడ్డాడో, ఏమైపోయిందంటే ఆత్మీయ మరణం అనేది వచ్చింది. హల్లెలూయా. ఈ ఆత్మీయ మరణం అంటే ఏంది అని అంటే ఆ దేవునితో సెపరేట్ అవ్వటం అన్నమాట. హల్లెలూయా. అది చాలా ఘోరం. దేవునితో ఎందుకు సపరేట్ అయిపోయిందంటే, పాపం అంటే ఏంటంటే దేవుడు ఒక పని చెప్పిండు, ఇది చేయొద్దు బేటా అన్నాడు, ఇది చేసినాం, కథం, అదే పాపం. విగ్రహార్థన చేయొద్దు అన్నాడు, ఎగ్జాంపుల్, చేసినాం, అదే పాపం. ప్రార్థన చేయమని చెప్పిండు, కుటుంబ ప్రార్థన చేయమని చెప్పిండు, చేయలే, అదే పాపం. హల్లెలూయా. సమూయేలు భక్తుడు ఏమంటాడంటే, ప్రభా నేను ప్రార్థన చేయకపోతే నీ సన్నిధిలో నీ ముందర నేను పాపం చేసిన వాడినే కదా అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించకపోవటం కూడా పాపమే. బైబిల్ చదవకపోవటం కూడా పాపమే. ప్రార్థన చేయకపోవటం కూడా పాపం. ఇన్ని పాపాలు మనం చేసుకుంటూ, హల్లెలూయా, దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన సౌలభ్యతని, తర్వాత దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోకుండా మన మైండ్ నాకు అప్పులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు ఫ్యామిలీ ఉందని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ దేవుడు చేసిన గొప్ప గొప్ప మేలు, తర్వాత దేవుడు చేసిన అద్భుతాల గురించి మనము మర్చిపోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో మనం లేవంగానే ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయటం కాదు. ఎందుకు స్తుతించాలి అని అంటే ఎంతోమంది నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమందికి బాడీ లేస్తలేదు, ఎంతోమంది కోమాలో ఉన్నారు, ఎంతోమంది యాక్సిడెంట్ అయి ఉన్నారు, ఎంతోమందికి ఇల్లు లేవు, ఎంతోమందికి డబ్బులు ఉన్నాయి కానీ ఇంట్లో తినటానికి సౌలభ్యతలు ఉండదు. ఎప్పుడు చూసినా ఆడ తిరుగుతూనే ఉంటాడు ఆయన. కానీ మనము ఒక గుడిసెనో లేకపోతే ఒక స్లాబ్ ఎక్కడో ఉండి మనము మంచిగా పడుకుంటున్నాం, ఫ్యామిలీతో పాటు తింటున్నాం. ఇదంతా కూడా దేవుడు చేసిన మేలు. హల్లెలూయా. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ అర్థమవుతుందో మన ఆరాధన విధానం అనేది మారిపోతుంది. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆరాధన అనేది ఎప్పుడైనా చేయొచ్చు. పాత నిబంధనలు ఎట్లా ఉంటుండే అంటే ఆ మందిరంలో పోయే చేయాల్సి వస్తుండే. పాత నిబంధన ప్రజలు శరీరపరంగా ఉండే. పాత నిబంధన దేవునికి ఆ ప్రజలందరూ ఏమైపోయారంటే దేవుని యొక్క సంతానం లేక దేవుని ఒక దాసులుగానే ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు. కానీ కొత్త నిబంధన ఏమైందంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అయిపోయారు. అంటే ఇప్పుడు నువ్వు ఏమైపోయినావు అంటే నువ్వు పాపివి కాదనమాట, నువ్వు పరిశుద్ధుడు అయిపోయినావు. దేవునికి ఎంత సమానం ఉందో అంత సమానము నీకు వచ్చింది. ఎవరి వల్ల అంటే యేసు ప్రభు వల్ల. నువ్వు చేసిన మంచి పనులు, దాన ధర్మాల వల్ల కాదు, ఓన్లీ దేవుని యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా. యేసు ప్రభు వారు దానికి వెలగట్టిండు అనమాట. ఆ వెలగట్టిండు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయటానికి, ఆయనను స్తుతించటానికి మనం బద్ధులమై ఉన్నాం. ఎప్పుడు కూడా మన నోట్లో ఆయన స్తుతి ఉండాలి. తండ్రి నీకే వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, నన్ను బతికించినందుకు వందనాలు. హల్లెలూయా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు ప్రభుని నమ్ముకున్నాడో ఆ రోజు ఏమైందంటే ఆ దేవునిలో ఉన్న జీవం అనేది వారి లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని నమ్మని వ్యక్తికి, దేవుని నమ్మిన వ్యక్తికి తేడా ఏముంటుందంటే ఈ మనిషి దేవుని నమ్మటం వల్ల దేవుని ఒక గాడ్స్ లైఫ్ అనేది ఏమైందంటే ఆ వ్యక్తి లోపల వచ్చింది. ఆ గాడ్స్ లైఫ్ అనేది ఏం చేస్తుందంటే నేను పరలోక రాజ్యాన్ని తీసుకుపోయి
నువ్వు మళ్ళా చచ్చిపోకుండా మళ్ళా నిత్య నరకంలో వెళ్ళకుండా ఏం చేస్తా అంటే దేవునితో ఉండే పట్టు చేస్తుంది అన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ దేవుని ఒప్పుకోవటం వల్ల అయింది. హల్లెలూయా. ఒకవేళ మనం కూడా ఇప్పుడు పాత నిబంధనలో ఉంటే నువ్వు ఏదైనా పాపం చేసినావు అనుకో, ఏదైనా తప్పు చేసినావు అనుకో, మళ్ళీ అక్కడ పోయి బలి అర్పణ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక గొర్రెనో మేకనో ఆవునో బలి ఇవ్వాలి. అదొక సంవత్సరం ఉంటుంది. మళ్ళీ నువ్వు ఏదైనా తప్పు చేసినావు మళ్ళీ పోతుంటావు. హల్లెలూయా. ఇక్కడ ఒక కేజీ మటన్కే దిక్కు లేదు. హల్లెలూయా. అంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. కానీ అయితే దేవుడు ఏం చేసిండంటే ఆయన బలి అర్పణ వలన నువ్వు చేసిన ప్రతి పాపం, చేయబోయే ప్రతి పాపం కోసం ఆయన వెల చెల్లించండు. అంటే నీ బాడీలో నీ ఆత్మలో ఉన్న పాపం అంతా కూడా గుంజేసిండు అన్నమాట. హల్లెలూయా. నేను నీతిమంతుడుగా చేసిండు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే దేవుని ముందల నువ్వు అసలు ఎలాంటి గిల్ట్ లేకుండా, దేవుని ముందల అసలు నువ్వు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిలబడగలుగుతావు. హల్లెలూయా. అంటే దేవుడు అంతా మనకు చేసినప్పుడు మనం స్తుతించకపోవటం అనేది చాలా తప్పు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మినారో వాళ్ళు నూతన సృష్టి అని చెప్పి రాయబడ్డది. నూతన సృష్టి అంటే ఏంటంటే పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభువుని అంగీకరించినావో నీ పాత జీవితం పోయింది, శాప జీవితం అనేది పోయింది. నువ్వు చనిపోతే పరలోక రాజ్యం పోయే హోప్ ఉన్నది. హల్లెలూయా. ఎట్లా అనంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక ఆత్మ అతని లోపల వస్తుంది. దేవుని ఒక ఆత్మ పరిశుద్ధుడు కాబట్టి వీని ఆత్మ కూడా పరిశుద్ధంగా అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావా అవన్నీ చూస్తలేడు. పాపం చేయటం వల్ల, తప్పులు చేయటం వల్ల మనకు ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా. కానీ మన రక్షణ అనేది పోదన్నమాట. మన రక్షణ అనేది ఎప్పుడు పోతుందంటే మనకి మనం నేరుగా విగ్రహార్థన వైపు వెళ్ళిపోయినాం, దేవుడినే పూర్తిగా వదిలేసినాం, వద్దు యేసు ప్రభు వద్దు, ఎవడు వద్దు అనే స్టేజ్లో ఏమవుతుందంటే మన రక్షణ అనేది వస్తుంది. దానికే సైతాన్ ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనము యేసు ప్రభుని నమ్మన్నప్పుడు కొన్ని బంధకాలు ఉంటాయి, మన శరీరం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే వెనుకకు లాగుతూ ఉంటుంది. ఏం చేస్తావు ప్రార్థన, ఎప్పుడు చూడు నువ్వు పాపివి అని చెప్తూ ఉంటుంది. పాత నిబంధన అంతా కూడా నువ్వు పాపివి అంటుంది. మతం ఏం చేస్తుందంటే పాపం గురించే మాట్లాడుతుంది. సత్యం ఏం చేస్తుందంటే నీతి గురించి, కృప గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయం. మతం ఏం చేస్తుందంటే మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, నువ్వు మంచి పని చేస్తే నువ్వు పరలోకానికి పోతావు, నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు మళ్ళీ మనిషి లెక్క పుడతావు. హిందూయిజంలో కల్చర్ ఉంటుంది. నువ్వు దాన ధర్మాలు చేసి నువ్వు మళ్ళీ మంచి పని చేస్తే నీకు మళ్ళీ మరో జన్మ కూడా మనిషి రూపము వస్తుంది, లేకపోతే జంతు రూపం వస్తుంది అని చెప్తారు. అది 100% తప్పు అన్నమాట. గరుడ పురాణం అని 18 పురాణాల్లో హిందూయిజంలో ఒక పురాణం ఉంటుంది. దాంట్లో ఏం చెప్తారంటే ఎవరైనా తన భార్యని ఆ జన్మలో కాలుతుందంతే వచ్చే జన్మలో అతడు ఆవుగా పుడతాడు అని చెప్పి అందులో ఉంటుంది. హల్లెలూయా. మనిషికి ఆత్మ ఉంటుంది, జంతువుకి ఆత్మ ఉండదు, జంతువుకు ప్రాణం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ ఉండదు కాబట్టి జంతువులకు ఒకలాంటి సొసైటీ ఉండదు, విచక్షించే జ్ఞానం అనేది ఉండదు. హల్లెలూయా. అది ఎక్కడ తింటుందో, ఎక్కడ తర్వాత తిన్నది బయటికి పంపిస్తుందో తెలియదు. విచక్షించి ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలియదు. ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన కరెక్ట్ అని చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గరుడ పురాణం అనేది తప్పు. తర్వాత ఆ గరుడ పురాణంలో జరిగేవన్నీ కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ మనకు లాజిక్ మనకు అర్థమవుతుంది. మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకటే మరణం, ఒకటే పుట్టుకు ఉంటుంది. 2 మరణాలు, 7 మరణాలు, 86 లక్షల తర్వాత మళ్ళీ మనిషి అట్లా ఉండదు అన్నమాట. ఎందుకనంటే మనిషికి ఆత్మ ఉంటుంది, జంతువులకు ఆత్మ ఉండదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు మనకు మంచి జీవితం ఇచ్చిండు, మంచి మనసు మనకు ఆత్మ ఇచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించాలి. నెక్స్ట్ ఏంటంటే దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా హల్లెలూయా ఎవరిని కూడా మనము తిట్టకూడదు, ఎవరిని కూడా మనం హేళన చేయొద్దు.
అది చాలా తప్పు అనమాట. వాడు పాస్టరే ఉండొచ్చు, విశ్వాసి ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మనకు అనవసరం. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని పోలికలో ఉన్నాడు. నీ శత్రువులు కూడా దేవుని పోలికలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు వాడిని తిట్టినప్పుడు, వాడిని విమర్శించినప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవుని పోలికను, దేవుని యొక్క శరీరాన్ని నువ్వు తిట్టినట్టు అవుతుంది. అది నీకు శాపంగా కూర్చుంటుంది మళ్ళా. హల్లెలూయా. కాబట్టి ఎవరిని విమర్శించద్దు, ఏ దైవజనుని తిట్టద్దు. వాళ్ళ సావు వాళ్ళు తెస్తారు. మనకి విమర్శించే మనసు కావచ్చు, విమర్శించే హక్కు కావచ్చు ఇయ్యలేడు. దాని బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు వర్షిప్, యు ప్రైజ్ ద లార్డ్. దాని బదులు దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, ప్రభా నాకు మంచి జీవితం ఇచ్చింది, నీ పోలికల్లో చేసుకున్నావు, ప్రభా నీకు వందనాలని చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే క్రిస్టియన్స్ ఎవరైనా కానీ వాళ్ళ జోలికి మీరు పోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ప్రభు శరీరమై ఉన్నాడు. హల్లెలూయా. అన్యులు దేవుని పోలికై ఉన్నారు, సంఘము దేవుని శరీరమై ఉన్నది. హల్లెలూయా. అయితే క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఒక శరీరంతో డీల్ చేస్తున్నావు, దేవుని ఒక శరీరంతో నువ్వు మాట్లాడుతున్నావు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వేరే క్రైస్తవుల్ని విమర్శిస్తారు, వేరే క్రైస్తవుల్ని తిడతారు. ఈవెన్ దో పాస్టర్ ఏం చేస్తారంటే విశ్వాసిని నోటికి ఏదొస్తే అది చెప్తాడు. నువ్వు పాపివి, నువ్వు అలాంటోనివి, నువ్వు దశంభాగం ఇస్తలేవు, అందుకే నీకు ఇట్లా అయిపోయింది. చాలా తప్పది. హల్లెలూయా. అంటే దేవుని ఒక శరీరంతో నువ్వు డీల్ చేస్తున్నావు, దేవుని ఒక శరీరంతో నువ్వు మాట్లాడుతున్నావు. అదేం చేస్తుందంటే నీకు శాపంగా అది మారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాకు మందు కనుక్కున్నారు, తగ్గిపోయింది. కానీ కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే బాడీ దెబ్బతిన్నది. హల్లెలూయా. అట్లనే నువ్వు ఏదైనా తప్పు చేయి, ఏ మిస్టేక్ అయినా చేయి, నీ పాపాలు క్షమించబడతాయి. కానీ నువ్వు చేసిన తప్పు పాపానికి దెబ్బ మాత్రం తాకుతుంది. అదేం చేస్తుందంటే దేవుళ్ళు ఉండకుండా చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరైనా తిట్టినో, ఎవరైనా విమర్శించినావంటే నెక్స్ట్ డే దేవుని ఆరాధన చేయడానికి మనసు రాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం మనసు. అంటే మనం ఎంత మనుషుల గురించి పట్టించుకోకుండా ఉంటామో ఆత్మీయంగా అంతే ఎదుగుతాం. ఎప్పుడు మనుషుల గురించి మనం పట్టించుకొని వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళకి అట్లా అయిందంట, వీళ్ళకి ఇట్లా అయిందని అంటే నువ్వు దేవుళ్ళు నిలబడలేవు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఏం చేయాలంటే దేవుడిని నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. ఇది ఒక్కటే అనమాట. పరలోక రాజ్యం పోతే వాక్యం ఉండదు, పరలోక రాజ్యం పోతే ప్రార్థన ఉండదు, పరలోక రాజ్యంలో పోతే స్తుతి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో ఆ పరలోకంలో ఉన్న దేవుడు మళ్ళీ నీ లోపలికి వస్తాడు. ఆ పరలోక వాతావరణం అనేది వస్తుంది. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో దేవదూతలు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడన్నా మీరు ఒక దేవదూతను చూస్తే 24 hours నోటి ద్వారా దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే లైవ్లో చూస్తేనే కానీ మనకు తెలియదు. 24 hours అనమాట. దేవదూతలకు సువార్త చెప్పే భారం ఇవ్వలేడు, సువార్త చెప్పే యోగ్యత వాళ్ళకి ఇవ్వలేదు. అయితే ఇప్పటికి వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఒక్క దేవదూతకి 1,85,000 మందిని చంపే కెపాసిటీ ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవదూతలు అనేవాళ్ళు మనకన్నా చాలా శక్తిమంతులు. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా మనకి దేవుడు ఏం చేసిండంటే దేవదూతల కంటే ఎక్కువ భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదూతలు అనేవాళ్ళు దేవుని పిల్లలు కాదు. హల్లెలూయా. వాళ్ళు దేవుని సేవకులు. నీవు మాత్రం, నేను మాత్రం దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఏం చేసిండంటే స్వాస్థ్యం మనకి ఇచ్చాడు. స్వాస్థ్యం అంటే ఏంటంటే పూర్వీకుల దగ్గర నుంచి వచ్చే ఆస్తి. అంటే నువ్వు రూపాయి కట్టకుండా నీ తాత ముత్తాతలకి ఏదైతే ఉందో నీకు వస్తుందన్నమాట. అట్లనే ఏ రోజైతే మనం యేసు ప్రభుని అంగీకరించినామో, ఏ రోజైతే అయ్యో నేను పాపిని అని మనం ఒప్పుకున్నామో ఆ రోజు ఏమైపోయిందంటే దేవుని ఒక స్వాస్థ్యం అనేది నీకు వచ్చింది. అంత గొప్ప జీవితం నీకు ఇచ్చిండు. హల్లెలూయా. నీకు పరలోకం ఇచ్చిండు, తర్వాత భూమి మీద బతకనికి నీకు యోగ్యత ఇచ్చిండు, ఆయన పవర్ నీకు ఇచ్చిండు. రోగులను బాగు చేయండి, తర్వాత బంధకాల్లో ఉన్నవాడిని విడిపించండి, ప్రార్థన చేయండి, బోధించండి, ఆయన గురించి సువార్త చెప్పండి. ఇలాంటి యోగ్యత మనకు దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ మనము పాత జీవితంలో వెళ్ళి పాత రకం పాత మనిషి లెక్క
పాత శాంసంగ్ లెక్క ఉండటం వేస్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం స్తుతి అనే మైండ్ సెట్ కలిగి మనం ఉంటామో చాలా నెమ్మది ఉంటుంది. ఫుల్ మన హృదయం అంతా కూడా దేవుని ఒక ప్రేమతో నింపబడుతుంది. హల్లెలూయా. దేవుని ఒక కనికరంతో నింపబడుతుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు వాడు ఎన్ని పాపాలు చేసినా కానీ అయ్యో వాడు పాపంలో పడిపోయాడు కదా, అయ్యో వాడు అట్లా కదా అని చెప్పి మనకు క్షమాపణ వస్తుంది, మనకు పశ్చాత్తాపం వస్తుంది. ప్రభా, వాని బదులు నేను నరకానికి పోతా ప్రభా, వాడిని పరలోక రాజ్యం తీసుకుపో ప్రభా. ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది మనలో డెవలప్మెంట్ అవుతుంది. అదే ఇవన్నీ డెవలప్ కావాలంటే నువ్వు ప్రభువుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన కృతజ్ఞతకి పాత్రుడు, స్తుతికి ఆయన పాత్రుడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు దేవుడు తన పోలికల్లో మనం చేశాడు. తర్వాత దేవుని ఒక యోగ్యతను మనం పోగొట్టుకున్నాం. యేసు ప్రభు వారు వచ్చి ప్రైజ్ పే చేసి మళ్ళా దేవునితో మనని సమకూర్చాడు. సువార్త చెప్పడానికి మనకు యోగ్యత ఇచ్చాడు. ఆయనని స్తుతించడానికి యోగ్యత ఇచ్చాడు. మనం చనిపోతే పరలోక రాజ్యం పోయి యోగ్యత ఇచ్చాడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకుంటే యేసు ప్రభును అంగీకరిస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి పోతావు. హల్లెలూయా. దాంట్లో డౌటే లేదు. బ్రదర్, నేను ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాను, తర్వాత నేను తప్పులు చేస్తాను, నేను పాపం చేస్తాను, అప్పుడు ఏంది బ్రదర్ అని మీరు అడగచ్చు. నువ్వు తప్పులు చేసినా, నువ్వు పాపం చేసినా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది దీన్నే కొంచెం రాంగ్గా అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. నేను ఎట్లా పరలోక రాజ్యం పోవచ్చు అని మీరు అడగచ్చు. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభుని అంగీకరించినావో ఆయన నేను పాపిగా చూస్తలేడు, నేను పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. ఆయన ఆత్మ నీ లోపల ఉంది కాబట్టి నీ ఆత్మ కూడా పవిత్రంగా అయింది. తర్వాత నువ్వు కూడా కావాలని వాంటెడ్లీ పాపంలో వెళ్తావు, పాపం చేస్తూ ఉంటావు. హల్లెలూయా. చివరి వరకు దేవుడు ఒక ఆత్మని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. హల్లెలూయా. అంత వాక్యం విన్న తర్వాత కూడా మనకు కూడా మనం ఏం చేయలేదు అనుకోండి, అప్పుడు నరకాన్ని పోయే స్టేజ్లో మనం వెళ్ళిపోతాం. కాబట్టి సైతాన్ కూడా ఏం చేస్తాడంటే మన శరీరం మీద బాగా పనిచేసి మళ్ళీ మనని పాపంలో పడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాడిని జయించడానికి మనం ఏం చేయాలంటే స్తుతి అనే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. రేపటి నుంచి ప్రభు చిత్తం అయితే రేపు పొద్దున 5 నుంచి 5:30 వరకు మనము చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. తర్వాత ఈ స్తుతికి సంబంధించిన వాక్యము ఉంటుంది. హల్లెలూయా. పాత నిబంధనలో మనం చూస్తే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, జస్ట్ స్తుతించారు. జస్ట్ స్తుతించటం వల్ల దేవుడు కార్యాలు చేశాడు. ప్రార్థన చేయటం వల్ల కూడా కాదు. ప్రార్థన చేయటం కష్టము, స్తుతించటం చాలా ఈజీ. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి ఎందుకు కష్టం అంటే ప్రార్థన చేయాలంటే ఒక మైండ్ ఉండాలి, ఒక సెటప్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన రాదు. మైండ్ బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి ఏం చేస్తాం అనిపిస్తుంది. కానీ స్తుతించటానికి అట్లా కాదు. నువ్వు ఎట్లయినా ఉండు, నీకు మాటలు వస్తాయి, దేవానికి వందనాలు, స్తోత్రము, నన్ను కాపాడినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు, నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు, నన్ను పోషిస్తున్నందుకు నీకు వందనాలు, దయామయుడా, కరుణామయుడా. ఆయన చేసిన మేలని ఏం చేయాలంటే మనకు వచ్చిన భాషలో, తెలుగు అయితే తెలుగు, హిందీ ఆ మాటలో నేను పొగడాల. హల్లెలూయా. ఆ పొగిడినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆశీర్వాదాలు, ఆయన అభిషేకం, తర్వాత ఆయన నడిపింపు అనేది మన జీవితంలో వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తామో దేవుని ఒక పవర్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ మనలో ఉన్నాడు. ఈ దేవుని ఒక ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మను, ఆ శక్తిని మనం రిలీజ్ చేయాలంటే మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దేవుని ఒక ఆత్మ నుండి మన ఆత్మలో, మన ఆత్మ నుండి మన ప్రాణంలో, మన ప్రాణం నుండి మన శరీరంలో, మన శరీరం నుంచి బయటికి వస్తుంది. హల్లెలూయా. అందుకే కొంతమంది ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. కొంతమంది బాగా ప్రేయర్లో ఉండి ప్రేయర్ చేస్తే వెంటనే స్వస్థతలు వస్తాయి. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి, దర్శనాలు కనబడతాయి, ప్రవచనం వస్తుంది. ఇది ఎట్లా అనంటే మనము స్తుతి జీవితం కలిగి ఉన్నప్పుడు అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో స్తుతి చెల్లించుట అనేది చాలా ప్రాముఖ్యం. స్తుతి చెల్లించేటప్పుడు నిలబడి ఏం చేయాలంటే చేతులు పైకి ఎత్తాలి. మీ చర్చిలో మీరు వెళ్ళినప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టద్దు. ఎవరెవరు ఏ కలర్ చీర వేసుకున్నారో
వచ్చిరా రాలేదా నాకు సంబంధించిన ఇవి చూడద్దు. నువ్వు దేవుణ్ణి స్తుతించి నీకు వెళ్ళినావు, నీకు ఆ సమయం ఇచ్చాడు. హ్యాపీగా నువ్వు ఏం చేయాలంటే ఏం పట్టించుకోవద్దు. 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి. 2 చేతులు ఎందుకు పైకెత్తాలి అంటే, ఒక వ్యక్తి 2 చేతులు పైకెత్తినప్పుడు వై లెటర్ కనబడుతుంది అన్నమాట. వై, హల్లెలూయా. వై, ఇంగ్లీష్లో వై అనే లెటర్. హీబ్రూలో యావే, యెహోవా దేవుణ్ణి యావే అంటారు. ఏ రోజైతే నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తూ ఉన్నావో, హల్లెలూయా, భూమి మీద నువ్వు యెహోవా దేవుని రిప్రజెంట్ చేస్తున్నావు. అంటే నేను యెహోవా దేవునికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. అప్పుడు ఆయనలో ఉన్న వైబ్రేషన్ ఏమైతే నీ లోపల వస్తుంది, ఆయనలో ఏదైతే పవర్ ఉందో నీ లోపల వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆరాధన చేస్తున్నప్పుడు చేతుల పైకెత్తి ఊపటము, లేకపోతే చేతుల పైకెత్తి పాట పాడటం, మనసులోకి వెళ్ళి పాట పాడటం, ఇది చేయాలి. ఇదే ఆత్మలో ఆరాధన అంటారు. హల్లెలూయా. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని ఒక ప్రెజెన్స్ నీ మీదకి వస్తుంది, దేవుని ఒక సన్నిధి నీ మీదకి వస్తుంది, దేవుని ఒక బలం నీ మీదకి వస్తుంది. నీకున్న బంధకాలు తెగిపోతాయి, నీకున్న శాప జీవితం తెగిపోతుంది, నీ మైండ్ మంచిగా అయిపోతుంది. ఎందుకంటే సైతాన్ ఏం చేస్తాడంటే నీ మైండ్ మీదే పనిచేస్తాడు. ఇది ఎప్పుడు చేయాలంటే మనం మార్నింగ్ లేవగానే చేయాలి. మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తాం? కూర్చొని ప్రేయర్ చేస్తాం. అది కాదు, లేచి నిలబడి ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, తండ్రి నీకే స్తోత్రం. ఇదంతా కూడా నేను రేపు వస్తున్న ప్రేయర్స్లో మీకు ఇది నేర్పిస్తాను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫ్యామిలీ ప్రేయర్ అనేది చేయాలి. 7 సాంగ్స్, 7 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని మీ ఫ్యామిలీలో ఎవరు చెప్పినా ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు చేయాలి. నీ కుటుంబానికి నువ్వే రక్షణ అన్నమాట. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకుంటావు. నీ కుటుంబాన్ని దేవుని తట్టు తిప్పేది నీ వల్లనే జరుగుతుంది. అలాగే అది ఎలా జరుగుతుంది అంటే నువ్వు దేవుని స్తుతించటం వల్ల, నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేయటం వల్ల జరుగుతుంది. ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉందో అదే ప్రేయర్ పాయింట్గా రాసుకొని అది చేయాలి. నా పిల్లలు ప్రేయర్లో వస్తలేరు, కథం అదే ప్రేయర్ పాయింట్. ప్రభా, నా పిల్లలు ప్రేయర్కి రావాలి, వారిని నువ్వు దర్శించు, వారితో నువ్వు మాట్లాడు, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, కథం ఒక పాట. మళ్ళీ ఇంకొక ప్రేయర్ పాయింట్ ఏముంది దానికోసం. మన ప్రేయర్ పాయింట్స్ ఎట్లుండాలంటే భవిష్యత్తు గురించి ఉండాలి. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దానికోసం రాయాలి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కోసం పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఎందుకనంటే కాంపిటీషన్ అనేది చాలా ఉంది. మనం ఎప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఈరోజు ఎట్లయినా గడిచిపోతుంది, ఒక నెల ఎట్లయినా గడిచిపోతుంది. అప్పుడు హల్లెలూయా, దేవుడు ఇస్తూనే ఉంటాడు, ఎన్నో ప్రేయర్ పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. ఫ్యామిలీ కోసం మనము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించిన పాయింట్సే రాయాలి. మళ్ళీ అందులో మళ్ళీ మన బంధువులు చుట్టాల గురించి లేకపోతే ఎవడో బాగా అవి కలపద్దు. ఓన్లీ ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఫ్యామిలీ గురించే చేయాలి. నీ ఫ్యామిలీ దేవుడు నీకు ఇచ్చినందుకు ఆ దేవునికి నువ్వు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నావు. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు చేతులు పైకెత్తి పాట పాడవచ్చు. హల్లెలూయా. దేవుని ఒక శక్తి, దేవుని ఒక తాకిడి మనం అనుభవిస్తాం అన్నమాట. హల్లెలూయా. ప్రేయరు పాటలు 7 సాంగ్స్, 7 ప్రేయర్ పాయింట్. 7 అంటే ఏంటంటే హీబ్రూ బైబిల్లో 7 అనే అక్షరం ఏంటంటే సంపూర్ణతకి చిహ్నము. 7 1 3 1 సంపూర్ణతకి చిహ్నం. 7 గురించి చాలా మాటలు ఉన్నాయి, తర్వాత ఎప్పుడన్నా విందాం. అంటే 7 ప్రార్థనాంశాలు చేసినప్పుడు ఏమవుతుందంటే నీకున్న సమస్యను అష్టదిగ్బంధన చేస్తున్నావు, అంటే దాన్ని క్లోజ్ చేసేస్తున్నావు. తర్వాత దేవుడు నీకు ఇచ్చిన యోగ్యతను బట్టి నువ్వు సంపూర్ణతలోనికి వస్తున్నావు. 7 పాటలు, ఒక పాట ఒక 5 నిమిషాలు అయిందనుకోండి, 7 పాటలు ఒక 35 నిమిషాలు అవుతుంది. నువ్వు ప్రేయర్ చేయడానికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయి ఉంటాయి. ఒక గంటలో కథం నీ ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది, దేవుని స్తుతించటం అయిపోతుంది. హల్లెలూయా. ఇది ఏం చేస్తుంది అంటే లైఫ్లో చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది. హల్లెలూయా. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అరే, దేవుడు నన్ను పుట్టించిండు, దేవుడు నాకు ఫ్యామిలీ ఇచ్చిండు. కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్త చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కానీ మనకు మాత్రం దేవుడు
ఫ్యామిలీని ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని బట్టైనా ప్రభుని స్తుతించాలి. స్తుతి ఏం చేస్తుందంటే నీ దగ్గర ఏదైతే లేదో అది జరిగేటట్టు చేస్తుంది. అలా మనం ఫ్యామిలీ ప్రేయర్ కానీ మనం రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తే నీ భర్త ఆటోమేటిక్ మారిపోతాడు, నీ పిల్లలు ఆటోమేటిక్ మారిపోతారు. ఎట్లా మారిపోతాడు బ్రదర్ అంటే, మనం ఎప్పుడైతే స్తుతి జీవితం కలిగి ఉంటామో, మనం కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఏమవుతుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత అనేది ఆ ఇంట్లోపల వస్తుంది. హల్లెలూయా. ఒక ఇంట్లో ఒకలాంటి ప్రజెన్స్ ఉంటుంది. ఇప్పుడు కిచెన్లో వేరే ఉంటుంది, మసాలా వాసన వస్తుంది, గ్యాస్ వాసన వస్తుంటుంది. నువ్వు ఏమైనా చెయ్యి, అక్కడ ఉండే ప్రభావం వేరే ఉంటుంది. బాత్రూంలో పోయినావు అనుకో, అక్కడున్న ప్రభావం ఉంటుంది. హాల్లో ఉన్నప్పుడు అక్కడున్న ప్రభావం ఉంటుంది. కిచెన్లో తర్వాత బెడ్రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఏ ప్లేస్లో అయితే నువ్వు ఆరాధన చేస్తుంటావో, ఏ ప్లేస్లో అయితే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుంటావో, గాడ్స్ ప్రెజెన్స్ అనేది ఆ ఇంట్లోపల వస్తుంది. అప్పుడు నీ ఇంట్లో ఎవరైతే వచ్చారో వారి లోపల కూడా దేవుని యొక్క సన్నిధి ప్రవేశిస్తుంది. వాళ్ళలో కోపం తగ్గిపోతుంది, వాళ్ళలో నెమ్మది వస్తుంది. సో దేవుని ఒక ఆత్మ, దేవుని ఒక సన్నిధి ఏం చేస్తుంటే ఆ మనిషిని టోటల్గా మార్చేస్తుంది అనమాట. ఇదే టెక్నిక్. ఇది తెలియక ఆ పాస్టర్ చేస్తే అవుతుందా, ఈ పాస్టర్ చేస్తే అవుతుందా, ఏ పాస్టర్ చేసినా కాదు, అంటిల్ అన్లెస్ నువ్వు రాకపోతే. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇది మనము అర్థం చేసుకొని ఈ ఫ్యామిలీ ప్రేయర్ చేయటం, 7 పాటలు పాడటం, దేవుని స్తుతించటం, టైం దొరికినప్పుడల్లా కొంచెం బైబిల్ చదువుకోవటం, కథం అంతే. ఒక 1 అవర్ ఎట్లయినా దేవునికి ఇవ్వాలా. చాలామందికి ఎట్లుంటుందంటే సమస్య వచ్చినప్పుడు ఇవ్వాలా, సమస్య వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలేమో అని అనుకుంటారు. అట్లా కాదు, దేవుడు నీకు ఇచ్చిండు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.